ప్రత్యేకమైనటువంటి తిథుల్లో అలాగే పర్వదినాల్లో ఉల్లి వెల్లుల్లి వంటి పదార్థాలను తినకూడదని చెప్తారు, ఎందుకని? ఇది ఆహార నియమాలకు సంబంధించిన ప్రశ్న. సాధారణంగా మనకి 3 గుణాలు ఆహారం ద్వారా వస్తాయి. మనం తీసుకునే ఆహారం ద్వారా మనలో 3 గుణాలు వృద్ధి అవుతాయి. 1 సత్వగుణము, 2 రజోగుణము, 3 తమోగుణం. సత్వగుణము అంటే సాత్విక ఆహారం తీసుకుంటే మనలో సత్వగుణం వస్తుంది. అంటే పాజిటివ్ థింకింగ్ రావాలి అంటే, ఆదర వైఖరి రావాలి అంటే సత్వగుణ ప్రధానమైన ఆహారం తినాలి. రజోగుణ ఆహారం ఎట్లా ఉంటుందంటే మసాలాలు బాగా వేసి వండుతారు చూసారా, కారము మసాలాలు వేసి, దాన్ని రజోగుణం అంటారు. అంటే చూడ్డానికి గార్నిష్ చేస్తారు చూసారా, చివర్లో అలంకరణ చేస్తారే, అట్లా ఉన్న పదార్థాన్ని కప్పిపుచ్చి, అంటే మసాలా బాగా ఎక్కువ, అంటే పదార్థం తక్కువ మసాలా ఎక్కువ అవుతుంది. అట్లాగే లోకంలో రాజస గుణం కూడా అదే లెక్క. మనం ఎట్లా ఉన్నా కూడా బయటికి వెళ్ళేటప్పుడు చాలా డాబుగా వెళుతూ ఉంటాం, అది రాజసం అంటారు. కనుక మనం తినే ఆహారం సాత్విక ఆహారం అయితే సత్వగుణం మనలో వస్తుంది. రజోగుణం కలిగే ఆహారం తింటే, అంటే ఉప్పు కారాలు బాగా పెరిగి తింటే మనలో రజోగుణం వస్తుంది. ఇక తమోగుణం ఏంటంటే మాంసం, అంటే మనిషికి బాగా ఉన్మాదం కలిగించేది, మనసుకి మత్తు కలిగించేది, చైతన్యంగా ఏ పని తొందరగా చేయాలనేటువంటి ఉత్సాహాన్ని తగ్గించేటువంటి పదార్థం, అంటే అవతల వారిలో దోషాన్ని మాత్రమే చేసి గుణాన్ని చూడకుండా ఉండే స్థితి తమోగుణం వల్ల వస్తుంది. కనుక ప్రధానమైనటువంటి పర్వదినాల్లో పండగ పూట భగవంతుడికి దగ్గరగా ఉండాలన్నారు. సమీపే, భగవంతుడికి దగ్గరగా ఉండవలసినటువంటి పుణ్యతిథులలో, పుణ్యమైనటువంటి పండగల్లో మనము సాత్విక ఆహారమే తీసుకోవాలి. అయితే ఆహారం కూడా ఏది తీసుకోవాలనే దానికి మళ్ళీ ప్రమాణం ఒకటి ఉంది. యదన్న పురుషో భవతి. మానవుడికి భగవంతుడు ఏ ఆహారాన్ని పరిమితంగా చేశాడో, ఉదాహరణకి పులిని కూర్చోబెట్టి గడ్డి తినిపిస్తామంటే తిందుక, అట్లాగే ప్రతి జీవికి కూడా భగవంతుడు పరిమితమైన ఆహారాన్ని నిర్ణయించాడు. వారి కుటుంబ పరంపరగా వచ్చేటువంటి ఆహారం తినడం అనేది ప్రధానం. నిత్య నైమితికంగా, అంటే రెగ్యులర్గా వాళ్ళు తినవలసిన ఆహారం, వాళ్ళకి కేటాయించిన ఆహారం తినవచ్చు. కానీ ప్రత్యేకంగా భగవంతుడికి ఆరాధన చేయాలి, భగవంతుడి యొక్క అనుగ్రహం పొందాలి, మనం ఏదన్నా స్తోత్రం కానీ మంత్రం కానీ ఏదన్నా ఉచ్చరించాలంటే, ఉచ్చరించడానికి బద్ధకం లేకుండా ఉండాలంటే సత్వగుణ ప్రధానమైన ఆహారం తినాలి. కనుక పండగల రోజులు కానీ కొన్ని మాసాలు, ఉదాహరణకి శ్రావణ మాసం, ఏ ఆహార నియమం ఉన్నవాళ్ళైనా సరే శ్రావణ మాసంలో, కార్తీక మాసంలో తప్పనిసరిగా వాళ్ళు సాత్విక ఆహారమే తింటారు. ఎందుకు తింటారంటే ఉపవాసాలు చేయవలసిన సందర్భం, శరీరంలో, అంటే మనం భగవంతుడిని పూజించే సందర్భంలో మన శరీరంలో జీర్ణం కాని ఆహారం ఉండకూడదు. సత్వగుణం అంటే శాకాహారం తినడం వల్ల వచ్చే పెద్ద ఉపయోగం ఏంటంటే మనం తిన్న ఆహారం తొందరగా జీర్ణం అయిపోతుంది. అంటే ఆకుకూరలు మొదలైన ఫలాలు అవి, అంటే భగవంతుడిని ఆరాధించే సందర్భంలో మన శరీరంలో జీర్ణం కాకుండా లేదా సగం జీర్ణమైనటువంటి పదార్థం నిలిచి ఉండకూడదు. అప్పుడు భగవంతుడికి దగ్గరగా మనం పవిత్రంగా కూర్చోలేం. కనుక దానికోసమే సాత్విక ఆహారం అని చెప్పారు, కానీ వేరే కారణం కాదు. అయితే దీంట్లో కూడా కొన్ని పండగల్లో తప్పనిసరిగా భగవంతుడికి నివేదించేటువంటి కుటుంబ సంప్రదాయాలకు ఉన్నాయి. అమ్మవారికి నివేదన చేసినప్పుడు సద్దులు నివేదిస్తారు. రేపు ఆషాఢ మాసంలో మనకి పెద్ద పెద్ద పండగలు వస్తుంటాయి, జాతరలు వస్తుంటాయి. ఆ జాతరలో పండగ అయినప్పటికి కూడా, మహాపర్వం అయినప్పటికీ కూడా భగవంతుడికి అనుకూలమైనటువంటి ఆహారమే నైవేద్యం పెట్టి అదే ఆహారం తింటారు. కనుక ఆయా దేవతల్ని పూజించేటప్పుడు సత్వగుణ ప్రధానమైన దేవతలు, రజోగుణ ప్రధానమైన దేవతలు, తమోగుణ ఇప్పుడు గ్రామ దేవతలు ఉన్నారు, తమోగుణ ప్రధానం. అంటే ఆ గ్రామాన్ని రక్షించవలసిన, సర్వజీవులకి ప్రమాదాలు లేకుండా ఆ గ్రామాన్ని రక్షించవలసినటువంటి ఆ గ్రామదేవతలు ఉన్నారే, వారికి సాత్విక ఆహారం పెడితే గ్రామదేవతలు వాళ్ళు కాపలా కాయలేరు. ఉదాహరణకి సైన్యంలో ఉండే వాళ్ళు ఉన్నారు, సైన్యంలో ఉండే వ్యక్తికి ఆ మిలిటరీలో పనిచేసేవాడికి సాత్విక ఆహారం ఇస్తే పని చేయదు. కనుక ఆహార నియమం కూడా ఆయా దేవతలను ఆరాధించేటప్పుడు ఆయా సందర్భాలకు చెప్పారు. కనుక మామూలుగా గృహస్థుగా ఉన్నవాడు మాత్రం సాత్విక ఆహారాన్ని అధికంగా తీసుకోవాలి. ఎందుకంటే ఉత్తేజం కలగడానికి, అంటే ఏదన్నా ఒక పని చేయాలనేటువంటి ఉత్సాహం బాగా అభివృద్ధి చెందాలంటే ఇప్పుడు డాక్టర్లు కూడా ఏం చెప్తారండి, తొందరగా అరిగే పదార్థం తినమంటారు, క్యాలరీస్ బర్న్ చేయమంటారు చూసారా. అంటే అర్థం ఏంటి, నీ శరీరంలో బాగా బలం నిలబెట్టి ఉంటే నీకు ఆలోచనలు రావు. కనుక సత్వగుణ ప్రధానమైన ఆహారం తీసుకోమన్నారు. ప్రాచీన కాలం నుంచి ఒక సంప్రదాయం ఉంది, కొన్ని తిథుల్లో నిషిద్ధంగా ఉంది. ఉదాహరణకు ఆదివారం నాడు మాంసాహారం తినకూడదని చెప్పాడు శాస్త్రధర్మంలో. కానీ మన వాళ్ళు తీరిగ్గా తినేది ఆ ఒక్కరోజే. ఎందుకంటే సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహం కలగాలంటే ఆ రోజు ఆదివారం ఎట్టి పరిస్థితుల్లో ఘనమైన ఆహారం తీసుకోవద్దు, సాత్విక ఆహారం తీసుకో, సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం కోసం. ఇట్లా ఆదివారం నాడు నెత్తికి నూనె రాసుకోవద్దు అన్నారు. అట్లాగే ఘనమైన పదార్థం తినకూడదన్నారు. కారణం ఏంటంటే సూర్యనారాయణమూర్తి ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఆరోగ్యాన్ని ఇచ్చే సూర్యనారాయణమూర్తిని స్తోత్రం చేయాలంటే, ఆదిత్య హృదయం పారాయణ చేయాలన్నా, సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలన్నా, సులభంగా
అరిగిపోయేటువంటి పదార్థం తినాలి కనుక దానికోసం సత్వగుణం చెప్పారు. ఇది సర్వత్రా ఇదే రూల్ అని లేదు. ఉదాహరణకి అమావాస్య నాడు ఘనాహారం తినకూడదు అంటారు, కానీ అమావాస్య పితృదేవతలకి ఆరాధన చేసేవాళ్ళు ఉన్నారు. ఆ పితృదేవతలకి ఇష్టమైనటువంటి పదార్థం పెట్టడంలో కొన్ని కుటుంబాల్లో మాంసాహారం పెట్టడం కూడా ఉంది కనుక అంటే జనరలైజ్ చేసినటువంటి నియమంగా దీన్ని భావించకూడదు. కుటుంబంలో ఉండే ఆచారాన్ని గౌరవించాలి. ఎప్పుడు కూడా మన వంశపూర్వీకులు ఏ ఆహార నియమాలు అయితే పాటించారో, ఏ ఉత్తమమైనటువంటి సంస్కారాన్ని కలిగి ఉన్నారో అది పాటించాలి. అంతేగాని మాకు మారకూడదు. ఇప్పుడు ఈ మధ్య చూస్తున్నాం మనం, పాలు తాగరు, ఎందుకంటే అది సాత్విక ఆహారంకి వేగన్ అంటుంటారు చూసారా. ఇవి ఆధునికంగా వచ్చిన పోకడలే, కానీ సాత్విక ఆహారమే ప్రధానము. సత్వగుణం వృద్ధి కావాలంటే సులభంగా అరిగేటువంటి పదార్థం తినాలి కనుక ఆయా తిథుల నియమాలు ఉన్నమాట వాస్తవమే. ఈ కొన్ని తిథుల్లో మాంసాహారం తినకూడదు, కొన్ని తిథుల్లో ఘన పదార్థం తినకూడదు, కొన్ని తిథుల్లో నూనె పదార్థాలు తినకూడదు, ఉన్నాయి. దుంపకూరలు కొన్నిసార్లు తినకూడదు. కానీ ప్రాచీన కాలంలో ఆయా కాలంలో జరిగేటువంటి నియమాల ప్రకారం చేశారు. కానీ ఇప్పుడు రకరకాల పనులు చేస్తుంటాం, యాంత్రిక యుగం. పొద్దున్న లేస్తే మనం వేగంగా కాలం గడిపే సమయం కనుక ఇది అందరికీ సమానంగా ఒకే నియమం అనే మాట చెప్పడం కొంచెం తప్పు అవుతుంది. కుటుంబ ఆచారం ప్రకారం ఆహార నియమాన్ని పాటించడం మంచిది.